హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు కొబ్బరి కారం దొండకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. కొబ్బరి కారం దొండకాయ ఫ్రైకి ఏంటంటే ముందుగానే నేనైతే కొబ్బరి కారాన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. నేను కొబ్బరి 2 చిప్పలు అయితే తీసుకున్నానండి. అలాగే ఒక 10 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. అలాగే ఒక 10-12 అయితే వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకున్నాను. కొద్దిగా కల్లుప్పు అయితే తీసుకున్నానండి. ఎండు కారం కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే తీసుకున్నాను. ముందుగా అయితే కొబ్బరిని అయితే మిక్సీలో వేసుకున్నాను అనమాట, జార్లో. అందులోనే ఎండుమిర్చి కల్లుప్పు అయితే వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే కారం అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత వీటిని అయితే బాగా మిక్సీ పట్టుకోవాలి, కచ్చా పచ్చా. దాని తర్వాత అయితే ముందుగానే తీసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి రెబ్బలు, ఆ వెల్లుల్లి రెబ్బలు కూడా అందులో వేసేసి మిక్సీ అయితే పట్టుకోవాలి. దాని తర్వాత అయితే దొండకాయలు అయితే నేను ముందుగానే కోసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ముందుగానే కోసి పక్కన పెట్టుకున్న దొండకాయలను అయితే నేనైతే పక్కన ప్యాన్ పెట్టుకున్నాను, చూసారు కదా. అందులో అయితే వేసి వేయించుకుంటున్నాను. ఈ కారం ఏంటంటే పొడిగా అయితే ఉండాలి, ముద్దగా ఉండకూడదు. ముద్దగా ఉంటే ఏంటంటే స్మెల్ అయితే వస్తుంది అనమాట, అందుకని పొడిగా అయితే ఉండాలి. దీనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. దొండకాయలు అయితే కొంచెం వేయించుకుంటూ ఉండాలన్నమాట. కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను ప్యాన్లో. చూస్తున్నారు కదా, నేను చూపిస్తున్నట్టుగా పొడి పొడిగా అయితే ఉండాలి కొబ్బరి కారం. ఈ కారం మాత్రం చాలా బాగుంటుంది అనమాట. అన్ని ఫ్రైల్లోకి మాత్రం నేనైతే ఇదే యూజ్ చేస్తాను. ఈ దొండకాయలు అయితే కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని అందులోనే ముందుగా ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు అయితే దొండకాయల్లో వేసుకోవాలి. కలుపుకొని మూత అయితే పెట్టకండి. మూత పెడితే ఏంటంటే వాటర్ అన్నీ వచ్చేసి మెత్తగా అయిపోతాయి దొండకాయలు. మూత పెట్టకుండా అయితే వేయించుకోవాలి. ఒక 15 మినిట్స్ అయితే పట్టిద్ది వేగడానికి. బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే ఒక రెబ్బ అయితే కరివేపాకు అయితే వేసుకున్నాను. అలాగే ముందుగా మనం కొబ్బరి కారాన్ని అయితే వేసి పెట్టుకున్నాం కదండి, ఆ కొబ్బరి కారాన్ని అయితే ఫ్రైలో వేసేసి వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే వేయించుకుంటే సరిపోతుంది, అంతే. వేడి వేడి దొండకాయ ఫ్రై కొబ్బరి కారంతో మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. అలాగే మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ.